రీసెర్చ్ చేసి అప్రూవ్ చేసిన ప్రోడక్ట్స్ ఉండగా ఒక కంపెనీ వచ్చి ఏదో ఒక ప్రోడక్ట్ చేసేసి ఒక పేటెంట్ తీసుకొని జస్ట్ అయిపోయింది. ఆర్డర్ పెట్టేస్తారు, మనకి ఇక్కడ పాపప్ అవుతూ ఉంటది కదా, వెంటనే యాడ్ టు కార్ట్ కొట్టేస్తారు, కొనేస్తారు. అంత అట్రాక్ట్ చేస్తుంది అది. మేము అట్రాక్టింగ్ గా చెప్పట్లేదు. ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ చెప్తే తప్ప తీసుకోలేని ప్రోడక్ట్స్ బయటకి ఎందుకు వస్తున్నాయి? ఎవరు అప్రూవ్ చేస్తున్నారు? అంత డేంజరస్ ఉన్న ప్రోడక్ట్స్. కాస్మెటాలజీకి అనేది సర్టెన్ రూల్స్ అంటూ ఏం లేవు. ఎవరు ఏ ప్రోడక్ట్ అయినా దాన్ని కొన్ని పర్మిషన్స్ తీసేసుకుంటే, డ్రగ్ లైసెన్స్ తీసుకుంటే వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసుకోవచ్చు. దునియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పక్కన క్లినిక్స్ అవైలబుల్ లోనే ఉంటాయి, కానీ ఎక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. ఇలాంటి అన్క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ తో ఫ్యూచర్ లో ఎంత రిస్క్ ఉంది? రేస్ లో మనం గుర్రాన్ని పెట్టగలం, గాడిదని పెట్టలేం. సో ఇప్పుడు జనాలు తెలుసుకోవాలి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం. నాకు ఒక చిన్న డౌట్ మ్యామ్, మార్కెట్ లో ల్యాబొరేటరీస్ లో రీసెర్చ్ చేసి అప్రూవ్ చేసిన ప్రోడక్ట్స్ ఉండగా ఇంకొకటి ఏదో వచ్చి నార్మల్ గా 4-5 మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో వచ్చి జనాల మైండ్ సెట్ లోకి ఎక్కేసి యూజ్ చేయమనే ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నాం. ఎందుకు అంటే ఆల్రెడీ ల్యాబొరేటరీస్ లో ఉన్నాయి, అవి అప్రూవ్డ్ అయినాయి. ఒక డర్మటాలజిస్ట్ నుంచి, ప్రొఫెషనల్ డర్మటాలజిస్ట్ దగ్గర నుంచి అవి రీసెర్చ్ చేయబడ్డాయి. అండ్ వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసినారు వాళ్ళు కూడా. అన్ని ప్రోడక్ట్స్ ఉండగా బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ ఫర్ దిస్. ఒక కంపెనీ వచ్చి ఏదో ఒక ప్రోడక్ట్ చేసేసి ఒక పేటెంట్ తీసుకొని జస్ట్ అయిపోయింది అని చెప్పే స్టేజ్ కి ఎందుకు వస్తున్నాం? ఎందుకు దానిలోకి అట్రాక్ట్ అవుతున్నాం? అది జనాలు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ మార్కెట్ని అంత పెంచుతున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్, ఇప్పుడు మా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, వచ్చి మనం చెప్తాం కదా ఇది యూస్ చేయండి, ఈ షాంపూ వాడండి, ఇది అంటే మనల్ని 100 క్వశ్చన్స్ వేస్తారు. అంటే అసలు మీరు రాసింది కరెక్టేనా, ఇందులో ఏముంది, ఇంత కాస్ట్లీ రాశారు, లేదంటే ఇంత తక్కువది రాశారు, ఇది పనిచేస్తుందా, నేను ఇంతకు ముందు వాడాను, ఇది వేస్ట్ అంట కదా మా ఫ్రెండ్ ఇలా రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. అలాంటిది ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మాత్రం వెంటనే టక్కున ఆర్డర్ పెట్టేస్తారు. మనకి ఇక్కడ పాపప్ అవుతూ ఉంటది కదా, మనం చూస్తున్నాం, వెంటనే యాడ్ టు కార్ట్ కొట్టేస్తారు, కొనేస్తారు. అంత అట్రాక్ట్ చేస్తుంది అది. మేము అట్రాక్టింగ్ గా చెప్పట్లేదు. ఈ సెగ్మెంట్ కొంచెం అన్ఫిల్టర్డ్ సెగ్మెంట్. నాకున్న క్వశ్చన్స్, సొసైటీలో జరిగే తప్పులు డైరెక్ట్ తీసుకొచ్చి మేము ముందు పెడతా. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్స్ మ్యామ్. ఏమడుగుతున్నా అంటే నేను ఫస్ట్ వన్, నేను నార్మల్గా కొన్ని ఏరియాస్లోకి వెళ్ళి చూస్తే చాలా క్లినిక్స్ ఉంటాయి, పక్కన క్లినిక్స్ ఉంటాయి, దగ్గర క్లినిక్స్ ఉంటాయి, అన్ని క్లినిక్స్ ఉంటాయి. దునియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పక్కన క్లినిక్స్ అవైలబుల్లోనే ఉంటాయి, కానీ ఎక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చూసిన దాంట్లో చెప్తున్నాను, నేను చూడకుండా చెప్పట్లేదు. వెళ్ళి జరిగితే ప్రాపర్ మన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉండవు, అండ్ అక్కడ ఎంత క్వాలిటీ ఉంటుందో మనకు తెలియదు. ఉన్నదంతా ఒక ప్రైజ్ లిస్ట్ తప్ప. నువ్వు ఇది చేయించుకో ఇంతలో అయిపోతుంది, ఇది చేయించుకో ఇంతలో అయిపోతుంది, ఇది చేయించుకో ఇంతలో అయిపోతుంది, అంతే. అది చేయించుకుంటే నా ఇంపాక్ట్ ఏందనేది ఎవరు లేదు. ఇలాంటి అన్క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ తో ఫ్యూచర్ లో ఎంత రిస్క్ ఉంది? రేస్ లో మనం గుర్రాన్ని పెట్టగలం, గాడిదని పెట్టలేం కదా. సో ఇప్పుడు జనాలు తెలుసుకోవాలి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం. మనం మీరు అన్ని చూసుకుంటారు, చిన్నది కొనడానికి చాలా ఆలోచిస్తారు. చిన్న థింగ్ మన ఇంట్లో కావాల్సింది కొనడానికి ఎందులో బాగుంది, ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది. కానీ ఈ రేస్కి వెళ్ళేసరికి అసలు డాక్టరా కాదా అనేది చూసుకోరు చాలా మంది. ఎక్కడ తక్కువ వస్తుంది, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నేను చాలా సార్లు ఆటోస్ వెనకాల కూడా చూస్తాను, బట్టతల 5000, మటుమాయం, అలాంటివి చూసి మీరు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? యాక్చువల్గా ఈ యాంటీ డర్మాట్ సొసైటీ ఒకటి ఉంది. అంటే డర్మటాలజిస్టులు కాకుండా ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో, ఎవరైతే టెక్నీషియన్స్ ట్రీట్మెంట్స్ చేస్తారో, కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటారో, వాళ్ళకి యాంటీగా ఒక అసోసియేషన్ కూడా ఉంది. కానీ ఎంతమందిని ఆపుతాం? ఈ రేస్ నుంచి ఎంతమందిని తీసేయగలుగుతాం? అది ఓన్లీ జనాల వల్లే అవుతుంది. వాళ్ళు సెల్ఫ్గా తెలుసుకోవడం వల్ల అవుతుంది. అన్నీ మాకు రోజు చాలా పనులు ఉంటాయి, మేము ఎవ్రీ పర్సన్కి చెప్పలేము. మీరు తెలుసుకోండి, ఇంత నాలెడ్జ్, ఇంత అవేర్నెస్ ఉంది, ఇంత సోషల్ మీడియా ఉంది. డాక్టరా కాదా మనం వెళ్ళేది? ఒక 1000 రూపీస్ గురించో 2000 గురించో ఆలోచించి ఫేక్ క్లినిక్స్కి వెళ్ళి మీ స్కిన్ని, మీ హెయిర్ని పాడు చేసుకోకండి. ఇది నా సిన్సియర్ అడ్వైజ్. ఇది ఎవరు టీచ్ చేయలేరు, ఎవరు దీన్ని ప్రమోట్ చేయలేరు, ఎక్కడా చెప్పలేము దీన్ని. అంటే ఎన్నిసార్లు చెప్తాం, ఎన్ని కోట్ల మందికి చెప్పలేము కదా. సో మీరు సెల్ఫ్ గా అవేర్నెస్ తెచ్చుకోండి. వీళ్ళు డాక్టరా కాదా, వీళ్ళకి డిగ్రీ ఉందా? మేము 10-12 ఏళ్ళు చదివితే ఈ స్టేజ్కి వస్తాం, ఒక క్లినిక్ కి పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళు ఎక్కడో మా దగ్గర పనిచేసిన స్టాఫ్ నర్స్, లేదంటే మా దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్, వాళ్ళు వెళ్ళి క్లినిక్ పెట్టేసుకొని తక్కువ ప్రైస్ పెట్టేస్తే ఎలా వెళ్తావు?
ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతాం? చదువుకున్నాము, ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాము, ఇంత మనకి చేతిలోనే సోషల్ మీడియా ఉంది. సెర్చ్ చేయండి, డర్మటాలజిస్ట్ అని సెర్చ్ చేయండి, వాళ్ళకి డిగ్రీ ఉందా లేదా చూడండి. నిజం డాక్టరా ఫేక్ డాక్టరా తెలుసుకోవడం అంత టఫ్ ఏం కాదు. సెలూన్స్లో చేయించుకోకండి మేజర్ ట్రీట్మెంట్స్. సో ఇలాంటివి మనకి సెల్ఫ్గా రియలైజేషన్ వస్తే మనం అప్పుడు ఖచ్చితంగా రేస్లో గుర్రాన్నే పెడతాం, గాడిదని పెట్టాం. అండ్ ఈ జర్మన్ టెక్నాలజీ గురించి మాట్లాడితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ యూజ్ చేసి జర్మన్ టెక్నాలజీ. ఈ జర్మన్ టెక్నాలజీ కొంచెం కాస్ట్లీ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది అని చేస్తుంది. కానీ ఇదే టెక్నాలజీ చైనా కాపీ చేస్తారు. ఇక్కడ నేను 50 lakhs పడే మెషిన్ ఇక్కడ 10 lakhs 15 lakhs తీసుకొని వచ్చి పెడతాడు. ఇట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చేసే వర్క్ ఒకటే, ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది మేడం అది ఒకవేళ బయట తీసుకొస్తే? మెషినరీలో అంటున్నారా? సో మెషినరీలో డెఫినెట్ గా ఈ వేరియేషన్ అయితే ఉంది. హై ఎండ్ మెషిన్స్ ఉంటాయి, లో ఎండ్ మెషిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ ఫేక్ డాక్టర్స్ అందరూ ఈ తక్కువ కాస్ట్ మెషిన్స్ 2-3 lakhs లో ఉంటుంది, 20-30 lakhs లో ఉంటుంది. సో ఈ 2-3 lakhs మెషిన్స్ తెచ్చి వాళ్ళు తక్కువ కాస్ట్ లో చేస్తారు. మనం 10,000కి చేసే ప్రొసీజర్ వాళ్ళు 1,000కే చేస్తారు. సో జనాలకి ఏమనిపిస్తుంది, ఇక్కడ 1,000 రూపీసే ఉంది, అక్కడ 10,000 ఉంది, సో ఇక్కడికి వెళ్ళడమే బెటర్ అని. కానీ యూజ్ చేసే మెషినరీ, యూజ్ చేసేది ఒక క్వాలిఫైడ్ పర్సన్ నీకు చేసేది. రేపు పొద్దున నీకు సైడ్ ఎఫెక్ట్ వస్తే కూడా డీల్ చేయాల్సింది మేము. వాళ్ళు సైడ్ ఎఫెక్ట్ వస్తే చేతులు ఎత్తేస్తారు. ఎంతో మంది అలా ఫేసులు కాల్చుకొని, హెయిర్ పోయి, హెయిర్ బర్న్ చేసుకొని, స్కిన్ బర్న్ చేసుకొని మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ వరకు ఎడ్యుకేట్ చేయగలుగుతాం. బట్ ఈ ఫేక్ టెక్నాలజీ అంటే లో ఎండ్ మెషిన్స్ పెట్టుకొని రన్ చేసే వాళ్ళు బిజినెస్లు అవి వర్క్ చేయవు. టెంపరీగా మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయమ్మా మేము ఒక ట్రీట్మెంట్ చేసుకున్నాము అని. లాంగ్ రన్ లో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మిమ్మల్ని ట్రీట్ చేయడానికి వాళ్ళు ముందుకు రారు. ఇవన్నీ ఉంటాయి. ఇదే దాంట్లో ఈ ఫేక్ దాని గురించి పిలిస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది టచ్ చేస్తే మరి ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. చాలా మంది చూపిస్తారు, నేను ఇది యూజ్ చేస్తున్నా, మీరు ఈ గమ్మీస్ యూజ్ చేయండి, మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, లేదంటే మీరు ఇట్లా చేయండి అని చెప్తారు. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు లేదు నాకు తెలియదు. దానివల్ల ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్కిన్ దెబ్బతినడం కూడా రీసెంట్ టైంలో మనం చూసినాం. మొత్తం అంతా కొంచెం డ్యామేజ్ అవ్వడము. సో ఇది ఎట్లాంటి సిచ్యువేషన్స్ కి లీడ్ చేస్తుంది మేడం? అంటే సెలబ్రిటీస్ కూడా దీన్ని అంటే పాజిటివ్ గా తీసుకెళ్ళాలి యాక్చువల్ గా. అంటే వాళ్ళు రాంగ్ థింగ్స్ ప్రమోట్ చేయొద్దు. వాళ్ళు నిజంగా యూజ్ చేయకుండా ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కోసమే అలా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫేస్ కి మీకు నేను స్టెరాయిడ్ క్రీమ్ ఇచ్చాను అనుకోండి ఒక కండిషన్ కి, అది మీకు ఇచ్చాను నేను, మీరు వెళ్ళి అందరికి ఇవ్వమని కాదు. సో వీళ్ళు ఏం చేస్తారు, నాకు డాక్టర్ ఈ క్రీమ్ ఇచ్చారు ఏంటో తెలీదు విపరీతంగా తెల్లగా అయిపోయాను నేను అని పెడతారు వీళ్ళు. అది చూసి చాలా మంది విలేజర్స్ అయి ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళైనా అయి ఉండొచ్చు, వాళ్ళు యూజ్ చేస్తారు. రీసెంట్ గా చూసింది అదే, స్టెరాయిడ్ అప్లికేషన్ చేశారు ఆవిడ ఏదో టీవీలో చూసి. సో దానివల్ల ఫేస్ అంతా మారిపోయింది, వాపు వచ్చేసింది, రియాక్షన్స్ వచ్చేసాయి చాలా. అవి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం అంత ఈజీ కాదు, స్కిన్ ని మళ్ళీ నార్మల్ చేయడం అంత ఈజీ కాదు. సో ఫేక్ ప్రోడక్ట్స్ మళ్ళీ తీసుకురా అంత ఈజీగా తీసుకురావచ్చు, కానీ చాలా టైం పడుతుంది. నీకు చాలా ఓపిక కావాలి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి. మేము ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి టైం. ఎందుకంటే కౌన్సిలింగ్ చేయడానికే అయిపోతుంది, వాళ్ళకి అర్థం కాదు చెప్తుంటే. ఈ ప్రోడక్ట్ వల్ల వచ్చిందంటే, అరే నేను టీవీలో చూసాను, ఆవిడ పెట్టుకున్నారు టీవీలో, ఆమె చాలా బాగుంది, మరి నాకెందుకు ఇలా అయింది. రియాలిటీ ఇది, అది అడ్వర్టైజ్మెంట్, ఇది రియల్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి వాళ్ళు ఎందుకు వాడుతున్నారో, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసమే చేస్తున్నారని మనకు కూడా తెలుసు కదా. ఇదివరకంటే తెలియకపోయేది, ఇప్పుడైతే అడ్వర్టైజ్ చేస్తున్నారని తెలుస్తుంది కదా. సో నీకు నిజంగా ఇది అవసరమా, అప్పుడే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడడం మంచిది. ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ ఈ చైనా బేస్డ్ మిషన్స్ ఎందుకు తీసుకోరు మేడం? ఎందుకు తీసుకోరు అంటున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇన్ కేస్ చైనా బేస్డ్ మెషిన్స్ మనం యూజ్ చేస్తే అది హార్మ్ చేయదు, అలా అని పని కూడా చేయదు. హెయిర్ తగ్గాలి, హెయిర్ గ్రోత్ తగ్గదు, అలా అని పెరగదు, అది అలాగే ఉంటుంది. సో క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో మనం ఎంతవరకు వాళ్ళకి రిజల్ట్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో చైనా బేస్డ్ మిషన్స్ అన్నిట్లో, అన్ని అని చెప్పను, కొన్ని ఏమన్నా పనిచేస్తుండొచ్చు, బట్ చాలా వరకు ఏంటంటే అది హార్మ్ చేయదు, అలానే యూజ్ ఉండదు, న్యూట్రల్ గా ఉంటుంది అనమాట. సో దానివల్ల యూజెస్ ఏమి ఉండవు. దాని వర్కింగ్ కెపాసిటీ
దాని మోడ్ ఆఫ్ అంటే యాక్షన్ మాకు తెలుసు కాబట్టి మేము దాన్ని అంతగా ప్రమోట్ చేయం. హై ఎండ్ మెషిన్స్ ఎక్కువ వాడడానికి ప్రిఫర్ చేస్తాం. బికాస్ ఇప్పుడు ఉన్న దీంట్లో పేషెంట్ చాలా మంది ఏంటంటే వాళ్ళు ఎఫర్ట్ చేస్తారు, వాళ్ళకి రిజల్ట్స్ కావాలి. అలాంటప్పుడు నేను ఎథికల్ గానే చేయాలి కదా, సో వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి. అలాంటప్పుడు నేను మంచి మెషినరీనే వాడతాను.